సో లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి మాట్లాడాం కదండి. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ రిటర్న్ టైప్ ఆఫ్ ఏ ఫంక్షన్. అంటే లోకల్ వేరియబుల్ బయటికి రాదు అని అయితే మనం చదువుకున్నాం, ప్రాక్టికల్గా కూడా చూసాం. ఓకే, కానీ లాస్ట్ వీడియోలో అదే చెప్పాను మీకు నేను. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇలాగ రాని లోకల్ వాల్యూని బయటికి రప్పించవచ్చా? ఎస్, రప్పించవచ్చు అండి. ఎలా అది? ఓకే, సో అదే మనం డిస్కస్ చేద్దామండి ఇన్ దిస్ క్లాస్. ఓకే, సో దాన్నే మనం ఏమంటారంటే రిటర్న్ టైప్ ఆఫ్ ఏ ఫంక్షన్. రిటర్న్ టైప్ ఆఫ్ ఏ ఫంక్షన్, ఒక ఫంక్షన్ తాలూకా రిటర్న్ టైప్స్. సో అదే మనకి ఇక్కడ డీటెయిల్గా రాసుకుంటాం కాబట్టి డీటెయిల్గానే చెప్పుకుందామండి. బై డిఫాల్ట్ local variables are not accessible outside the function. ఆ ఫంక్షన్ బయటికి లోకల్ వేరియబుల్స్ రావండి. ఓకే ఓకే, బట్ బై యూజింగ్ ద కీవర్డ్ రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసి we can get the local variable out of the ఫంక్షన్ బయటికి లోకల్ వేరియబుల్ని రప్పించవచ్చు యూజింగ్ ద కీవర్డ్ రిటర్న్. ఓకేనా? సో రిటర్న్ అనేది యాక్చువల్గా లోకల్ వేరియబుల్స్ని బయటికి రప్పించడం మాత్రమే కాదు, దానికి ఇంకా చాలా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఓకే, ద మెయిన్ ఏమంటారంటే అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ రిటర్న్ ఫంక్షన్, రిటర్న్ కీవర్డ్ ఈస్, రిటర్న్ దేనికి వాడతారంటే రిటర్న్ ఈస్ యూజ్డ్ టు get the control out of the function suddenly. దీన్ని అబ్రప్ట్లీ అని కూడా అంటారు. సడన్ గా కంట్రోల్ ని ఫంక్షన్ లో నుంచి బయటికి పంపించవచ్చు. సపోజ్ మీరు ఒక ఫంక్షన్ రాశారు, అందులో ఒక 10 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకుందాం. చూపిస్తాను చూడండి మీకు. స్క్రిప్ట్, ఓకే, ఫంక్షన్ డెమో అని అందాము. ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుందాము. ఫంక్షన్లో ఏం చేస్తానండి, సింపుల్గా ఒక 10 స్టేట్మెంట్స్ రాద్దాము. డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్, ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ హలో, ఓకే, హలో జాన్ అందామండి. ఓకే, సో మన డిఫరెన్స్ కోసం ఒక బిఆర్ కూడా పెట్టుకుందాం. జాన్ బదులు సింపుల్గా రాద్దాం, నాకు అన్ని నేమ్స్ రావు, 1 అని పెడదాం. సో ఇక్కడ టోటల్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయి. 8 స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ మనకి ఉన్నాయండి. ఓకే, అమాంగ్ దీస్ 8 స్టేట్మెంట్స్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే 1, దీన్ని ఏమందామంటే 2 TWO2 3 4 5 6 7 8. ఇప్పుడు 1 2 3 4 స్టేట్మెంట్స్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం, చూసాక ఒకటి మాట్లాడదాం. ఓకే, ఫంక్షన్ కాల్ చేయలేదు కదా, సో రాదు. సో ఏం చేయాలి ఇప్పుడు మనం? కాల్ దట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం. రైట్, వీ గాట్ ఇట్. హలో 1 2 3 4 5 6 7 8. రైట్, ఫైన్, బాగుందండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ 4 స్టేట్మెంట్స్ ప్రింట్ అయిన తర్వాత నేను రిటర్న్ అనే కీవర్డ్ కానీ వాడితే ఏమవుతుందో మీరే చూడండి. 4 వరకే ప్రింట్ అయ్యాయి, తర్వాత స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదో కూడా చెప్తాను.
ఎందుకు ప్రింట్ అవ్వలేదంటే రిటర్న్ అనే ఫంక్షన్ మీరు రిటర్న్ అనే స్టేట్మెంట్ వాడిన తర్వాత దాని అర్థం ఏంటండి, రిటర్న్ ఈజ్ యూస్ టు గెట్ ద కంట్రోల్ అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ సడన్గా నువ్వు కంట్రోల్లోంచి బయటికి పంపించావు, కంట్రోల్ ఫంక్షన్లో నుంచి కంట్రోల్ని బయటికి పంపించేసావు. సో ఈ స్టేట్మెంట్స్ 4 ప్రింట్ అయిన తర్వాత రిటర్న్ అంటే ముందు అర్జెంటుగా ఫంక్షన్లోంచి బయటకు వెళ్ళిపోవు, ఇది ఫంక్షన్. సో ఈ బౌండరీలోంచి బయటకు వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైనా స్టేట్మెంట్స్ ఉంటే ఎగ్జిక్యూషన్ చూసుకుంటుంది, కానీ మీకు ఎండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అని అందాం. అంతేగాని ఇంకా ఈ మిగిలిన స్టేట్మెంట్స్ ఎప్పటికీ ఎగ్జిక్యూట్ అవ్వండి. సో రిటర్న్ తాలూకా బేసిక్ పర్పస్ ఏంటంటే కంట్రోల్ని ఫంక్షన్లో నుంచి అబ్రప్ట్గా, చూసారా 5, 6, 7 అట్లేదు, అబ్రప్ట్గా పంపించేస్తుంది, సడన్గా బయటికి పంపించేస్తుంది. అది బేసిక్ యూజ్ ఆఫ్ రిటర్న్ ఫంక్షన్ అండి. రిటర్న్ ఫంక్షన్ రిటర్న్ కీవర్డ్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్. సో రిటర్న్ తర్వాత మీరు రాసే స్టేట్మెంట్స్ వేస్ట్ అంటే అఫ్ కోర్స్ వేస్ట్ అండి. ఓకే, సో మరి ఇలాంటి రిటర్న్ కీవర్డ్ని మనం లోకల్ వేరియబుల్స్ని ఎలాగా బయటికి పంపించడానికి వాడతాము చూపిస్తానండి. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం సింపుల్గా ఈ ఫంక్షన్ డెమోలో నేను ఏం చేస్తానంటే కొన్ని లోకల్ వేరియబుల్స్ రాస్తాను. x = 10, y ఏదో 5 అని రాశాను. ఓకే, లెట్ z అని చెప్పేసి ఓకే x + y అని పెట్టాను. ఓకేనా. సో రిటర్న్ ఇక్కడ ప్రింట్ చేయట్లేదండి, రిటర్న్ z అంటున్నాను. ఈ z వాల్యూని బయటకి పంపించేయి. సో z ఎంత క్యాలిక్యులేట్ అయితే అంత వాల్యూని కూడా నువ్వు బయటికి పంపించేయి. బయటికి అంటే ఎక్కడికి, అంటే జాగ్రత్త చూడండి రాస్తున్నాను. రిటర్న్ can get the local variable value to the calling area. నువ్వు ఎక్కడికైతే కాల్ చేస్తావో అక్కడికి వెళ్ళిపోద్ది. నువ్వు ఫంక్షన్ నేమ్ ఏం పెట్టుకున్నావు, డెమో అని పెట్టుకున్నావు. ఎక్కడ కాల్ చేసావు, ఇక్కడ లైన్ నెంబర్ 23లో కాల్ చేసావు. ఎగ్జాక్ట్గా ఈ లైన్ నెంబర్ 23కి z వాల్యూ రిటర్న్ అయిపోద్ది. ఎక్కడ కాల్ చేస్తే ఆ ఏరియా, ఆ లైన్లోకి కాల్ అయిపోద్ది. అంటే మీరు అడగొచ్చు, సార్ అయితే ఇక్కడ లైన్ నెంబర్ 23లో నాకు ఇప్పుడు z వాల్యూ ఉంటుందా అంటే అఫ్ కోర్స్ ఉంటుందండి, వచ్చేస్తుంది ఇక్కడికి. ఇక్కడ మరి వస్తే దీన్ని నేను ఎలా పట్టుకోవాలి, 2 రకాలుగా పట్టుకోవచ్చు. నువ్వు దాన్ని క్యాచ్ చేయకపోతే అది ఇంక వేస్ట్ అయిపోద్ది, వస్తుంది పోతుంది. 2 రకాలుగా దాన్ని పట్టుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా నువ్వు document.writeలో ప్రింట్ చేసేయి. అంటే రిటర్న్డ్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి ఇక్కడ ప్లస్ కాదు, ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే డైరెక్ట్గా ఫంక్షన్ని కాల్ చేసే డెమో అని చెప్పేసి డైరెక్ట్గా కాల్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ఓకే, సో డైరెక్ట్గా కాల్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఏమైతే వాల్యూ రిటర్న్ చేస్తుందో ఆ రిటర్న్ వాల్యూ డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్లోకి వచ్చి పడుతుంది. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. రిటర్న్డ్ వాల్యూ ఈజ్ 15, డైరెక్ట్గా వస్తుందా లేదా. దీన్ని ఆ లైన్ వరకు మాత్రమే వాడగలమండి. ఇంకొక లైన్లో మళ్ళీ కావాలంటే మళ్ళీ కాల్ చేయాలి. అలా 10 సార్లు కాల్ చేయకుండా డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు అండి. అదే అలాగా లెట్ a = డెమో ఫంక్షన్ కాల్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ రిటర్న్డ్ వాల్యూ ఈజ్ నౌ స్టోర్డ్ ఇన్ a. సో a అనే వేరియబుల్లో స్టోర్ అయ్యి ఉందంట. నిజంగా ఉందా, అఫ్ కోర్స్ ఉందండి. ఎలా తెలుస్తుంది, ప్రింట్ చేస్తే తెలుస్తుంది. రిటర్న్డ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ ఏ ఈస్, ఇక్కడ ఇంకేం వాడద్దు, సింపుల్గా ఏ అని రాయండి చాలు, అంతే, ఇంకేం అవసరం లేదండి. సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాము, మీకు ఏ వాల్యూ ఇక్కడ వస్తుందో లేదో తెలిసిపోద్ది. చూడండి వచ్చింది. ఓకే, ఒక బిఆర్ స్టేట్మెంట్ పడేద్దాం. రైట్, సో చూడండి రిటర్న్డ్ వాల్యూ స్టోర్డ్ ఈస్ 15. అయితే దీన్ని 15 అనే లేదండి, మీకు నచ్చినట్టు వాడుకోవచ్చండి. ఓకే, సో సింపుల్గా దీన్ని A*3 అన్నారు అనుకోండి, 15 × 3 ఎంత అయితే అంత, 15 × 3 ఎంత అయితే అంత రిజల్ట్ మీకు వచ్చేస్తుంది. సో చూసుకోండి, రిటర్న్డ్ వాల్యూ స్టోర్డ్ ఇన్ A ఈస్ 45. సో ఇలా కూడా మనం ఒక ఏ వాల్యూ అయితే లోకల్ వాల్యూ అనుకున్నామో, సో Z అనేది ఏంటండి
z ఈస్ లోకల్. కానీ రిటర్న్ యూజ్ చేసి మీరు ఏం చేశారు, దాన్ని మీరు బయటికి తీసుకొని వచ్చేసారు. సో ఈ విధంగా ఒక లోకల్ వాల్యూని బయటికి రప్పించడాన్ని రిటర్న్ టైప్ ఆఫ్ ఏ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద రిటర్న్ టైప్ ఆఫ్ ఫంక్షన్? డెమో. రిటర్న్ టైప్ ఆఫ్ ఏ ఫంక్షన్ డెమో ఏంటంటే ఇట్ ఈస్ లెట్టింగ్ ఏ నెంబర్, ఓకే, letting a number out, a local number out of the function. అంతే కదా, జావా స్క్రిప్ట్ లో డెసిమల్ ఆర్ నాట్ డెసిమల్ వాల్యూస్ ని నెంబర్ అనే డేటా టైప్ తోనే డినోట్ చేస్తాం. సో ఇట్ ఈస్ లెట్టింగ్ దట్ నెంబర్ డేటా టైప్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ టు ద లైన్ వేర్ యూ హ్యావ్ కాల్డ్ దట్ ఫంక్షన్. ఏ లైన్ లో అయితే నువ్వు ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తావో ఆ లైన్ కి ఆ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. సో ఈ విధంగా నువ్వు రిటర్న్ చేస్తే దీన్ని రిటర్న్ వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్. అయితే ఇప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఓన్లీ జెడ్ వాల్యూని రిటర్న్ చేస్తుందా, జెడ్తో పాటు ఏమైనా ఆపరేషన్స్ని రిటర్న్ చేస్తుందా? సపోజ్ జెడ్ వాల్యూ ఇక్కడ 15 క్యాలిక్యులేట్ అయింది. ఐ వాంట్ టు రిటర్న్ జెడ్ ఇంటూ 2, జెడ్ ఇంటూ 2 వాల్యూని నేను రిటర్న్ చేద్దాము అనుకుంటున్నాను. ఐ వాంట్ టు రిటర్న్ దట్ ఆపరేషన్. సో ఇది అవుతుందా? ఒకసారి రిటర్న్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. ఎస్, 30 వచ్చింది, ఇంటూ 3 90 కూడా వచ్చింది. సో నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు, నాట్ ఓన్లీ జెడ్ తర్వాత జెడ్ని ఇంకొక ఆపరేషన్లో కూడా పెట్టి ప్రింట్ చేసి పంపించవచ్చు. అయితే జెడ్ని రిటర్న్ చేయాలా, నేను 100 రిటర్న్ చేయకూడదా? అది కూడా చెక్ చేద్దామండి. అఫ్ కోర్స్ యూ కెన్ రిటర్న్ 100. అంటే ఇందులో ఉండే వాల్యూసే రిటర్న్ చేయాలని లేదంటే వేరియబుల్స్లో ఉండేవే యూ కెన్ రిటర్న్ ఏ నార్మల్ వాల్యూ ఆల్సో. ఓకే ఫైన్. అయితే నేను రెండు వాల్యూస్ని రిటర్న్ చేయొచ్చా, ఎక్స్ కామా వైని? ఇది ఒకసారి చెక్ చేద్దామండి. దిస్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, రెండు వాల్యూస్ని విడివిడిగా నేను పంపించవచ్చా? ఒకటే వచ్చిందండి, రిటర్న్ వాల్యూ 5, ఎక్సే వెళ్ళింది, సారీ వై వెళ్ళింది, ఎక్స్ వెళ్ళలేదు. అలాగే కన్సోల్లో ఏమైనా ఎర్రర్ వచ్చిందా అది కూడా చెక్ చేద్దాం. కన్సోల్లో ఎర్రర్ వస్తుందో లేదో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కన్సోల్లో ఇష్యూసే లేవు, బట్ స్టిల్ ఓన్లీ ద లాస్ట్ వాల్యూ హ్యాస్ గాట్ రిటర్న్డ్. ఓకే, ఎక్స్ అనేది రిటర్న్ అవ్వలేదు. అదే పైథాన్లో అనుకోండి, ఎక్స్ అండ్ వై రెండు వాల్యూస్ని రిటర్న్ చేయొచ్చు. ఓకే, జావాలో కూడా రిటర్న్ చేయొచ్చు, బట్ వీ హ్యావ్ టు ఫాలో an array or a collection framework ఇలాంటివి వాడాలి. బట్ జావా స్క్రిప్ట్ లో యూ కెన్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ దిస్ టైమ్. ఇక్కడ కూడా అరేస్ యూస్ చేసి ఆబ్జెక్ట్స్ యూస్ చేసి రిటర్న్ చేయొచ్చు, బట్ ఫర్ నౌ యూ కెన్ రిటర్న్ ఓన్లీ వన్ వాల్యూ ఎట్ ఏ టైం. వన్ వాల్యూ ఎట్ ఏ టైం గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్, సో దిస్ ఈస్ అబౌట్ రిటర్న్ టైప్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. థ్యాంక్ యూ.